హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మనీస్ వ్లాగ్స్. హైదరాబాద్లో 2 days చిల్ అయిన తర్వాత ఫైనల్ నేనైతే హోమ్ టౌన్కి స్టార్ట్ అయిపోయాను. చాలా ఇయర్స్ తర్వాత వస్తున్నానేమో. నేను చాలా ఎక్సైట్మెంట్తో ఊర్లోకి అయితే ఎంటర్ అవుతున్నాను. మీరు కూడా నాతో పాటు చూసేదిరిగానే వచ్చేయండి. నేనైతే వచ్చి రాగానే డివోషనల్ మోడ్ టర్న్ ఆన్ చేశాను. ఇంటికి వచ్చి స్నానం చేసి కొబ్బరికాయలు తీసుకుని గుడిలో అయితే స్టార్ట్ చేశాను. ఇదేనండి మా ఊరి వెంకటేశ్వర స్వామి టెంపుల్, ఆంజనేయ స్వామి టెంపుల్. అలా కొంచెం ఎదురుకు రాగానే దక్షిణ కాశీగా పేరుగాంచిన శ్రీ అంతర్వేది లక్ష్మీనరసింహ వారి టెంపుల్కి అయితే మనం వచ్చేసాం. ఈ టెంపుల్ గురించి మనం ఏమన్నా చెప్పాలంటే ఒక చిన్న రీల్, యూట్యూబ్లో చిన్న షార్ట్లు అయితే సరిపో. ఒక పెద్ద చరిత్రే ఉంది. దీని గురించి త్వరలో అతి క్లుప్తంగా మీ అందరి సహకారంతో చేస్తాను, మంచి వీడియో అయితే చేస్తాను. సో నేనైతే వచ్చిన వెంటనే చాలా సంవత్సరాల తర్వాత స్వామివారిని దర్శించుకున్నాను. మనసంతా ప్రశాంతంగా ఉంది దర్శించుకున్న కాడి నుంచి. ఇక్కడ ఎప్పుడు కూడా హోమాలు ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి టెంపుల్లో. చూశారు కదా, ఇదంతా నరసింహ స్వామివారి ఆలయ ప్రాంగణం. ఎంత ఆహ్లాదకరంగా ఉందో చూసారా. ఇటువంటి సమయంలో వర్షం పడ్డదండి. అబ్బా, ఎలా ఉందంటే ఆ ప్రశాంతత చాలా అంటే చాలా బాగుంది. సో ఇంకా టైం ఉంది కదా అని చెప్పేసి అన్నదానానికి అలా ఆ వాతావరణాన్ని ఎంజాయ్ చేస్తూ ఫైనల్గా మార్నింగ్ అన్నదానంలో అయితే భోజనం చేయడం జరిగింది. ఇక్కడ ఎప్పుడు కూడా నిత్యం అన్నదానం జరుగుతుంది వందల సంఖ్యలో. మార్నింగ్ గురించి కొంచెం క్రౌడ్ తక్కువగా ఉన్నారు. సరే రండి, బీచ్కి వెళ్ళిపోదాం. ఇదేనండి మన అంతర్వేది బీచ్. కొంచెం డే టైం కాబట్టి క్రౌడ్ అయితే తక్కువగా ఉన్నారు. ఇక్కడ చాలా బాగుంటుంది. ఇక్కడ ఈ ఏరియాలోనే అన్న చెల్లు కొట్టి ఇవన్నీ కూడా ఉంటాయి. త్వరలో చేద్దాం ఆ వీడియోలు అన్నీ కూడా. చూసారా ఈ చక్కటి వాతావరణంలో గోవులు సముద్ర తీరాన ఎంత అందంగా కూర్చొని అలా సేద తీరుతున్నాయి చూడండి. ఓకే, థ్యాంక్ యూ ఎవ్రీవన్. మరిన్ని వీడియోస్ కోసం మనీస్ వ్లాగ్స్ పేజీని ఫాలో కొట్టి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.